వరంగల్లో పెట్రోల్ బంకులు రాత్రికి రాత్రి ఖాళీ అయిపోయాయి. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తూ ఉన్నాయి. వరంగల్లో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. రాత్రికి రాత్రే మొత్తం పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయాయి. అసలు ఏం జరిగింది అంటూ నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా పెట్రోల్ దొరకకపోతే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. జనరల్ గా క్యూలు కనిపిస్తూ ఉన్నాయి పెట్రోల్ బంకుల దగ్గర. బట్ వరంగల్లో సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. వరంగల్లో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి కారణంగా మారుతుంది. ఒకవైపు గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంటే ఇంకొక వైపు పెట్రోల్ డీజిల్ సంక్షోభం నెలకొంది. పెట్రోల్ డీజిల్ కొరత రాబోతుంది, పెట్రోల్ డీజిల్ ఇక దొరకదు అనే ఒక ప్రచారం నేపథ్యంలో ఈ విధంగా పెట్రోల్ బంకులకు నో స్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి. చాలా వరకు పెట్రోల్ బంకులు కూడా మూతపడిపోయాయి. నిన్న రాత్రి నుండే నిన్న సాయంత్రం దాదాపుగా ఏ పెట్రోల్ బంకులు చూసినా కొన్ని వందల మంది వాహనదారులు అక్కడికి చేరుకొని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకులకు ఈ విధంగా నో స్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి. ఎవరు కూడా పెట్రోల్ బంకులకు వెళ్లకుండా ఇట్లా ఈ విధంగా బారికేడ్స్ పెట్టారు. ఇంకోవైపు కాస్త కూస్త అక్కడ ఇక్కడ తెరిచి ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద జనం వందల సంఖ్యలో వాహనాలతో బారులు తిరుగుతారు. ఇక్కడ వాహనదారులు చెప్పండి, పెట్రోల్ ఉందా? ఏం చెప్తున్నారు? పెట్రోల్ లేదని చెప్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా అసలు ఏ బంకులు అడిగినా కూడా అదే అవుతుంది. కారణం ఏంటి? ఈ యుద్ధం వల్ల అంటున్నారు. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఉద్యోగులకు చాలా. మీరు పెట్రోల్ కోసం వచ్చారా? పెట్రోల్ కోసమే వచ్చారు. లేదు అంటే ఉన్న పెట్రోల్ బంకులు ఎట్లా ఉన్నారు జనం? ఉన్న కూడా చాలామంది ఉన్నారు. లేని దగ్గర అసలు మొత్తానికే స్టాక్ లేదని చెప్పి స్టాక్ అవుట్లెట్ అని చెప్పేసి పెట్టేశారు. ఉన్న పెట్రోల్ అంతా ఖాళీ అయిపోవడంతో ఈ విధంగా పెట్రోల్ బంకులకు అయితే నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇట్లా బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరు కూడా లోనికి రాకుండా తగు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద అయితే ఒకవైపు గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంటే ఇంకోవైపు ఈ పెట్రోల్ సంక్షోభం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో వాహనదారులంతా కూడా అయోమయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మనతో పెద్దీష్, TV9 వరంగల్.